గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇది ఒకటే ప్రాబ్లమ్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్స్ని ఎలా తీసుకోవాలి, ఏ ప్లేస్లో ఏ పాయింట్ పెట్టుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చూస్తే 5.6 ఇంటూ 0.36 ప్లస్ 0.42 ఇంటూ 3.2 బై 0.8 ఇంటూ 2.1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 5.6 ఉంది కదా, ఈ 5.6ని మనం 0.36 తోటి మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఫస్ట్ మనం నార్మల్ వేలని దీన్ని చేసుకుందాం. 6 6 36 వస్తుంది. 6 3 18, 18 ప్లస్ 3 21. నెక్స్ట్ 6 0 0ని, సో 2. నెక్స్ట్ 5 6 ఎంత 30, 5 3 15 ప్లస్ 3 18, 5 0 0, సో 1. ఇక్కడ 6 1, 8 ప్లస్ 2 10 2. ఇప్పుడు మనకు 2 0 1 చాలా మందికి ఏమవుతుందంటే ఈ పాయింట్స్ దగ్గర ఎలా పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసింది ఏంటిది, 0.36 ఇంటూ 5 6 చేసినాం కదా. మనం లాస్ట్ డిజిట్ నుండి చూడాలి. లాస్ట్ డిజిట్ నుండి చూస్తే పాయింట్ అనేది 10th ప్లేస్ 1th ప్లేస్ తర్వాత ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 10th ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది. సో ఇక్కడేమో 1th ప్లేస్ తర్వాత, ఇక్కడేమో 10th ప్లేస్ తర్వాత, అంటే 3 డిజిట్స్ తర్వాత. ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 2 డిజిట్, 3 డిజిట్స్, అంటే 3 డిజిట్స్ తర్వాత పాయింట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3 డిజిట్స్ తర్వాత మనకు పాయింట్ రావాలి. అంటే 1 2 3 హియర్ ఇక్కడ వస్తుంది అన్నట్టు 2.016 ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ది మల్టిప్లికేషన్ చేద్దాం. 0.42 ఇంటూ 3.2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ అయితే ఇవి మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్స్ని పట్టించుకోకుండా మల్టిప్లికేషన్ చేద్దాం. తర్వాత మనం పాయింట్స్ని కన్సిడర్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 2 2s 4, 2 4s 8, 2 0s 0, నెక్స్ట్ 3 2s 6, 3 4s 12, నెక్స్ట్ 4 6 6 12, 13 14, హియర్ 3 1. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది, 1344 వచ్చింది. ఇప్పుడు 0.42 ఇంటూ 3.2 చేసినాం కదా, సేమ్ యాజ్ ఇట్. 1 డిజిట్ తర్వాత పాయింట్ వచ్చింది, ఇక్కడేమో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వచ్చింది. సో అంటే 3 డిజిట్స్, హియర్ 1, హియర్ 2, హియర్ 3. 3 మీన్స్ 1 2 3. ఇలా మనం 3 డిజిట్స్ తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటిది, 0.8 ఇంటూ 2.1. 1 8 8, 1 0 0, 2 8 16, 2 0 0 కాబట్టి లేదు. 8 6 1. ఇప్పుడు సేమ్ దీనికి కూడా చూడండి, 0.8 ఇంటూ 2.1. 1 డిజిట్ తర్వాత పాయింట్ వచ్చింది. ఇక్కడ చూడండి 1 డిజిట్ తర్వాత పాయింట్ వచ్చింది, ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం 2 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే 1 2 డిజిట్స్ తర్వాత పెట్టుకున్నాం. 1.68. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 1.68. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2.016ని 1.344 తోటి అడిషన్ చేయాలి. ఈ పాయింట్స్ అనేవి ఇప్పుడు ఏం చేంజ్ కావు, ఓకేనా. ఇప్పుడు దీన్ని అడిషన్ చేయండి. 6 ప్లస్ 4 ఎంత 10, 4 5 6, హియర్ 3 3.360. సో మనం 0 తీసేసుకుందాం. 3.36. నెక్స్ట్ 1.68. ఈ 1.68ని మనం చేద్దాం. 1.68 ఫస్ట్ మనం 1.68 టేబుల్లో పోతుందా లేదా చూద్దాం. 2 8 8 ఎంత 16, 1 క్యారీ, 6 6 12, 13, 336 వచ్చేసింది. ఈ పాయింట్ మనకు అవసరం లేదు. 2 ఆన్సర్ అనేది 2. నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా అండ్ స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఎందుకంటే చాలా వరకు నార్మల్గా మనం చేసేస్తాం 5.6 ఇంటూ 0.6 అంటే ఇట్లా అని. కానీ ఇలా చేసేసరికి కొన్ని వీడియోస్లలో ఏమవుతుందంటే కొంతమందికి పాయింట్స్ అనేవి మనం ఎక్కడ పెడుతున్నాం అనేది కొంతమందికి అర్థం అవ్వట్లేదు. మల్టిప్లికేషన్ చేసినప్పుడు, అడిషన్ చేసినప్పుడు పాయింట్స్ వల్ల మనకి ఆన్సర్స్ రాంగ్ వెళ్తున్నాయి. సో అందుకే నేను ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఇందులో స్టెప్ బై స్టెప్ చెప్పాను. నేను ఈ వీడియో కాదు, నేను ఏ వీడియో చేసినా ప్రతి ఒక్క స్టెప్ చెప్తాను. నార్మల్గా మనం బుక్స్ చదువుకున్నప్పుడు బుక్స్లలో మనకు కొన్ని స్టెప్స్ రావు, మధ్యలో పోతాయి. కానీ నా వీడియోస్లో నేను ప్రతి ఒక్క వీడియోలో స్టెప్ బై స్టెప్, ఒక చిన్న స్టెప్ కూడా వదిలిపెట్టకుండా ఈ
స్టెప్కి ఈ స్టెప్ ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. ఇన్ కేస్ నేను ఎక్కడైనా చెప్పకపోతే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ అది చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.